హాయ్ ఫ్రెండ్స్, 4వ శ్రావణ శుక్రవారం మేమైతే కనకమలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఆ రోజు ఫుల్గా వర్షం పడడం వల్ల గుడి అయితే చాలా ఖాళీగా ఉంది. ఫుల్గా రష్గా ఉంటుందేమో అనుకున్నాను. వర్షం వల్లనేమో భక్తులు అయితే చాలా తక్కువ మంది అయితే వచ్చారండి. అసలు ఖాళీ ఉండదేమో అని చెప్పి మేము నైట్ అయితే 7కి బయలుదేరామండి. అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మవారి కుంకుమ పూజలు అయితే ప్రతి శుక్రవారం లక్షవారం జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారు ఈ నూతిలోనే వెలిసారండి. అంటే ఈ నూతిలో అమ్మవారు దూకింది అని చెప్పి ఒక కథ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చేసి గోపురం అయితే ఏమీ ఉండదండి. గర్భగుడికి ఇలా ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉండాలని అమ్మవారు కోరుకున్నారట. అందుకే ఒక ఆకులతో మాత్రం కప్పబడి ఉంటుందండి. అలాగే అమ్మవారి పూజలు చేయడానికి నాకు ఎటువంటి పంతులు ఉండకూడదు, భక్తులే స్వయంగా పూజలు చేసుకోవాలని కూడా అమ్మవారు కోరుకున్నారంట. అందుకే భక్తులు స్వయంగా వచ్చి పసుపు కుంకాలు సమర్పించి పాలాభిషేకం చేసి కొబ్బరికాయ కొడుతూ ఉంటారండి. పావు గంటలో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తీర్థం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇదే కనకమలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. అలాగే ఇక్కడైతే ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, కనకమలక్ష్మి అమ్మవారి టెంపుల్.